భూమి మీద కుటుంబాలలో అధికారాలతో లేక బంధువులతో సమాజంతో తిరుగుబాటు చేయవచ్చు. అది తిరుగుబాటు చేయటము వాడికి నష్టమని తెలిసినా కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నప్పుడు వాడు చేసినటువంటి తిరుగుబాటును బట్టి వాడే దానికి శిక్షను అనుభవిస్తారు. చూడండి, చాలామంది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని పిల్లల మీద లేదంటే సేవకుల మీద తిరుగుబాటు చేయటం జనాలు. చూడండి, ఇది మనం నేర్చుకున్న పాఠం ఏంటి ఈరోజు? దేవుని యొక్క పిల్లల మీద తిరుగుబాటు చేయటం. మీరు చాలామంది సహజంగా లోకంలో ఉన్నటువంటి వారు ఎవరి మీదైనా తిరుగుబాటు చేయాలంటే అది మనకు అవసరం ఉన్న విషయం. కానీ అధికారులతో తిరుగుబాటు చేసిన లేక వేరే వాళ్ళతో తిరుగుబాటు చేసిన అది దేవుడు ఒకవేళ బహుశా వదిలేస్తాడేమో, నాకు అవసరం లేదని. కానీ దేవుని యొక్క పిల్లల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ విషయంలో ఒప్పుకునేవాడు కదండి, ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే మన పిల్లలని ఎవరైనా చిన్న మాట అంటేనే మనం పడతామండి. మన పిల్లల్ని ఎవరైనా కొట్టినా పర్వాలేదురా అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకు మన పిల్లల్ని ఎవరు కొట్టినా పర్వాలేదురా, వాడికి అలాగే జరగాలరా అనుకునేవాళ్ళు ఎవరు ఉండరు కదా. వాడు చెడ్డవాడైనా ఎలాంటి వాడైనా తమ పిల్లల మీద తల్లిదండ్రులకు మంచి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. వాడు చెడ్డవాడైనా ఎలాంటి వాడైనా భౌతికమైనటువంటి సంబంధంలోనే మనుషులు తన పిల్లల మీద అధిక ప్రేమను చూపిస్తూ ఉన్నప్పుడు, తన పిల్లల పట్ల మంచి పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, తన పిల్లలతో కూడా వీళ్ళు న్యాయబద్ధంగా ఉండాలి అని అనకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న చెడ్డ కార్యాలు సరే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఒక బాధ్యతను తీసుకుంటారు. ఏమని బాధ్యతను తీసుకుంటారంటే వాళ్ళు తమ బాధ్యత ఎలాంటి బాధ్యతను తీసుకుంటారో పిల్లల మీద అంటే మంచి, ఇప్పుడు వాడు చేస్తున్న చెడ్డైనా వీళ్ళకి మంచిలాగే కనిపిస్తుంది. పోనీలే నా కుమారుడే కదా అని క్షమించే తత్వం ఉంటుంది. ఆ పక్కన వాడు ఎవడైనా సరే మన పిల్లలు జోలిస్తే మనము ఏం చేస్తాం? మనవాడి తప్పైనా సరే మనం ఏం చేస్తామంటే అవసరమైతే నాకు చెప్పు, నిన్నేమన్నాడో నాకు చెప్పు, ఒకవేళ నీ నుండి ఎలాంటి గొడవ వచ్చిందో నాకు చెప్పు, నేను దాన్ని పరిష్కారం చేస్తాను. ఒకవేళ పరిష్కారం నేను చేయకపోతే ఎవరో ఒకరిని పిల్లు మధ్యలో మాట్లాడదాం, నా పిల్లవాడితే నీకేం పని అనే ధైర్యం ఉంటుంది. తల్లిదండ్రులు భరోసా, పిల్లలకు భరోసా ఇస్తారు. కానీ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వాళ్లకు ఒక భరోసా ఉందండి. ఏ భరోసా ఉంది మనకి?